మల్లెల రాజశేఖర్ గౌడ్ గారు కర్నూలు జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. వారి గురించి తెలుసుకుందాం. మల్లెల రాజశేఖర్ గౌడ్ గారు కర్నూలు జిల్లాలో తిరుగులేని టీడీపీ నేతగా చలామణి అవుతున్నారని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే అతను రాజకీయాల్లోకి వచ్చిన అనంతకాలంలోనే జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంతో సమర్థవంతంగా బాధ్యత నిర్వహించారు. చిన్న వయసులోనే కర్నూలు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన ఘనత మల్లెల రాజశేఖర్ గౌడ్ గారికి కూడా దక్కిందని చెప్పవచ్చును. చంద్రబాబు గారికి ముఖ్య అనుంగ శిష్యుడిగా, నారా లోకేష్ బాబు గారికి మంచి ప్రియమిత్రుగా కూడా మల్లెల రాజశేఖర్ గౌడ్ గారు ఉంటున్నారని కూడా చెప్పవచ్చును. కర్నూలు జిల్లాలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఉంటూ పార్టీని అభివృద్ధి చేస్తూ పార్టీని ముందంజలో నడిపించడంలోనూ, అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క ఇంటికి అందేలాగా కృషి చేయడంలో కూడా మల్లెల రాజశేఖర్ గౌడ్ గారి కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును. రాజశేఖర్ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో అతనికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా భావించారు. కానీ అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యం కానీ లేదా సామాజిక వర్గ కారణాల వల్ల రాజశేఖర్ గారికి చంద్రబాబు గారు ఇవ్వలేకపోయారు ఎమ్మెల్యే టికెట్. అయినప్పటికీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ చంద్రబాబు సీఎం చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిస్తేనే మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే కర్నూలు అభివృద్ధి సాధ్యమని భావించి కర్నూలులో ఫ్యాక్షనలిజం లేకుండా ఉండాలన్నా, కర్నూలు జిల్లాలో శాంతియుత వాతావరణం ఉండాలన్నా అది చంద్రబాబు వల్ల సాధ్యమని, అది కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యమని బాగా చెప్పి ప్రజలను చైతన్యవంతం చేయడంలోనూ ప్రజలను మేలుకొల్పడంలో కూడా రాజశేఖర్ గారి కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును. ప్రజలు తనకిచ్చిన బాధ్యతలను ఎలాగైతే చక్రంగా నిర్వహించారో అది రాజశేఖర్ గారికి తెలుసని చెప్పవచ్చును. చిన్న వయసులోనే కర్నూలు జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్గా సేవలు అందించినప్పుడు కూడా ఎంతో సమర్థవంతంగా తన బాధ్యత నిర్వహించి జిల్లా ప్రజానికి మందలను పొందడం కాకుండా టీడీపీ పార్టీకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చారు. అందుకే చంద్రబాబు గారికి రాజశేఖర్ గారు అంటే మంచి గౌరవం, అభిమానం కలదు. ఆ అభిమానంతోనే అతనికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారని కూడా చెప్పవచ్చును. పార్టీ అధికారం ఉన్నప్పుడు కానీ, మరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కానీ, ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా జిల్లాలో ముందుగా రాజశేఖర్ గారికి సీఎం పేషి నుంచి సమాచారం అందిస్తుందంటే రాజశేఖర్ గారికి చంద్రబాబు గారు ఇస్తున్న ప్రయారిటీ ఏమిటో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా కర్నూలులో ఏ కంపెనీ పెట్టాలన్నా కూడా, అదేవిధంగా ఏ పారిశ్రామికతను కలవాలన్నా కూడా లోకేష్ బాబు గారు సైతం కూడా రాజశేఖర్ గారి సలహాలు సూచనలు తీసుకున్నారంటే లోకేష్ బాబు గారికి కూడా రాజశేఖర్ గారికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో, ఎంత రాజశేఖర్ గారి పైన ఎంత ప్రేమ అభిమానాలు చూపుతున్నారో మనకు అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే అతను గతంలో నిర్వహించిన పదవులే నిజాయితీ నిర్వహించడమే దానికి ఒక కారణం అని చెప్పవచ్చును. అంతకంటే ముఖ్యంగా 2024 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా అంటే వైసీపీ కంచుకోటగా ఉండేది. అలాంటి కంచుకోటను కూడా బద్దలు కొట్టి మెజార్టీ స్థానాలలో కూడా టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడంలో కూడా రాజశేఖర్ గారి కృషి కూడా ఎంతైనా ఉందని చెప్పవచ్చును. అదే వారిని ఇప్పుడు టీడీపీ పార్టీలోనూ కూటమి ప్రభుత్వంలోనూ మంచి స్థాయిలో ఉంచాయని కూడా చెప్పవచ్చును. నారా లోకేష్కు ప్రియ శిష్యుడిగా ఉన్న రాజశేఖర్ గారు రాబోయే రోజుల్లో మంచి పదవి రాబోతుందని కూడా రాజశేఖర్ గారి అభిమానులు అంటున్నారు. దాని కారణం ఏంటంటే అతను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతనికి కర్నూలు జిల్లాలో తిరుగులేని రాజకీయ నాయకుడికి సలామణి అవడం ఒకటి. రెండోది ఏంటంటే కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీని గెలిపించడం, ఒంటి చేత్తో గెలిపించిన ఘనత రాజశేఖర్ గారికి కలగడంతో అతనికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామని చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ హామీ ఇవ్వడంతో రాబోయే రోజుల్లో మల్లెల రాజశేఖర్ గౌడ్ గారికి మంచి రాజకీయంగా అవకాశాలు రాబోతున్నాయని కూడా వాళ్ళ సన్నిహిత వర్గాలు అంటున్నవి. రాజశేఖర్ గారు మాత్రం నాకు పదవున్నా లేకపోయినా పర్వాలేదు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలకు శ్రీరామ రక్షని, ఆ కార్యక్రమాలే మళ్ళా తమ పార్టీకి అభివృద్ధికి గెలుపుకి నాంది పలుకుతాయని కూడా రాజశేఖర్ గారు అన్నారు. ప్రజలు కర్నూలు జిల్లా ప్రజలు మొత్తం కూడా ఎంతో ఆ అభిమానంతో ఆదరించి చంద్రబాబు గారిని గెలిపించడం జరిగిందని, వారి ఆదర అభిమానుల అనుగుణంగా
ప్రజాప్రతినిధులను కూడా పనిచేస్తున్నారని కూడా ఇది మంచి శుభ చూసుకొని కూడా రాజశేఖర్ గారు అన్నారు. గతంలో కర్నూలు అనగానే వైసీపీలో ఫ్యాక్షనిజం నడిచిందని, ఇప్పుడు అలాంటి ఫ్యాక్షనిజం ఏమీ లేదని, కేవలం శాంతియుత వర్గం ఉందని, ఎక్కడ చూసిన అభివృద్ధి మాట వినపడుతుంది తప్ప ఫ్యాక్షనిజం అనే మాట లేదని కూడా రాజశేఖర్ గారు అన్నారు. అలాంటి దానికి కారణము చంద్రబాబు గారి విజన్ ఒకటి, మరొక పక్క కర్నూలు జిల్లాను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే అనేక కార్యక్రమాలు కూడా కర్నూలు జిల్లాలో జరుగుతున్నామని, ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని కూడా చెప్పవచ్చును. అంతేకాకుండా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్ని వర్గాలకు కూడా మేలు జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు కూడా సంపూర్ణంగా మేలు జరగడంతో ప్రజలందరూ సంతోషంగా ఉండి వారి పనులు వాళ్ళు ఎంతో విజయవంతంగా చేసుకుంటున్నారని కూడా రాజశేఖర్ గారు అన్నారు. చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రకారం కర్నూలు జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, ఇప్పటికి ముఖ్యమంత్రిగా కూడా అనేక పర్యాయాలు చంద్రబాబు గారు కర్నూలు జిల్లాకు వచ్చి ఎన్నికలు ఇచ్చిన హామీలను సైతం కాకుండా ఎప్పటికీ ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్య ప్రకారం కూడా అతను పరిష్కరించడానికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారంటే కర్నూలు జిల్లా పైన చంద్రబాబు గారికి ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టమని ఉన్నతాధికారులకు ఆదేశించారంటే అది చంద్రబాబు గారికి కర్నూలు జిల్లా పైన ఉన్న అభిమానం ప్రేమ తప్ప మరో కారణం కాదని కూడా చెప్పవచ్చును. జిల్లా ప్రజలు ఏ విధంగా అయితే చంద్రబాబు గారిని నమ్మి అది అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చారో వాళ్ళ అభిమానాలకు అనుగుణంగాను, వాళ్ళ ఆశకు అనుగుణంగాను పనిచేస్తున్నారని కూడా చెప్పవచ్చును. భవిష్యత్తులో కూడా కర్నూలు జిల్లా మొత్తం కూడా టీడీపీ అడ్డాగా మార్చడానికి శాయశక్తిలో కృషి చేస్తామని కూడా రాజశేఖర్ గారు అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతా కూడా మీరు చూసే ఉంటారు. కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల ఫ్యాక్షనిజం పగడలేదని, ఇప్పుడు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఫ్యాక్షనిజం మాట లేదని, ఎక్కడైనా ఫ్యాక్షనిజం ఉంటే చంద్రబాబు అణిచివేస్తారనే భయం కూడా ప్రజల్లో ఉందని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కూడా ఎంతో సమర్థవంతంగా నడుస్తూ కేవలం అభివృద్ధి పైన దృష్టి పెట్టడం జరిగింది తప్ప ఫ్యాక్షనిజం పైన ఆ ఆలోచన ప్రజలకు లేదని, ఇదంతా మంచి శుభపరిణామని కూడా రాజశేఖర్ గారు అన్నారు. చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా జిల్లా చెందిన మంత్రులు కానీ అందరూ సహాయ సహకారాలతో ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా రాజశేఖర్ గౌడ్ గారు కోరుకుంటున్నారు. ఇదే తరహా అభివృద్ధి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ను మనము ఎంతగానో అభివృద్ధి చేసుకోవచ్చని, అదేవిధంగా కర్నూలు జిల్లా కూడా మన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని కూడా చెప్పవచ్చును. చంద్రబాబు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో పార్టీకి సేవ చేసినందుకు తనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా కూడా పార్టీ నన్ను నియమించడం జరిగిందని, తన నియమంగా సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, అదే నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలని కూడా అంటున్నారు. నేను శ్రీవారి భక్తుడని తొలించి మల్లెల రాజశేఖర్ గౌడ్ గారు తొలించి కూడా శ్రీవారి భక్తుడు. శ్రీవారే తనను సేవ చేసుకోవడానికి పిలిచినారు కాబట్టి ఆ శ్రీవారిని సేవ చేసుకున్న మహాభాగ్యం రావటం నాకెంతో సంతోషకరంగా ఉందని, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను కూడా రాజశేఖర్ గారు అన్నారు. చంద్రబాబు గారు తనకు అప్పచెప్పిన బాధ్యతను ఎంతో సమర్థంగా నిర్వహిస్తానని, శ్రీవారికి సేవ చేసుకున్న మహాభాగ్యం కల్పించిన చంద్రబాబు గారికి కానీ, నారా లోకేష్ బాబు గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలని కూడా అన్నారు. నా శక్తి మేరకు, అదేవిధంగా శ్రీవారి ఇచ్చిన శక్తి మేరకు తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా వసతి కానీ, అదేవిధంగా దర్శనం భాగ్యం కానీ, అన్నప్రసాదాలన్నింటిని కూడా అన్నీ కూడా అందేలాగా కృషి చేస్తానని కూడా అంటున్నారు. భవిష్యత్తులో కూడా తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా మళ్ళీ రాజశేఖర్ గౌడ్ గారు ప్రతిపరంగా తెలియజేస్తున్నారు. శివారును వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో సంతోషంగా దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో కూడా ఎంతో సంతోషంగా వెళ్ళాలని తన దైవమని, ఆ దైవం ప్రకారమే శ్రీవారి ఆశీస్సులతో నడుస్తానని, శ్రీవారికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీవారిని దర్శించుకొని శ్రీవారి అన్న ప్రసాదాలు స్వీకరించాలని కూడా మళ్ళీ రాజశేఖర్ గౌడ్ గారు ప్రతి ఒక్క శ్రీవారి భక్తుల్ని కోరుకుంటున్నారు.